ఇవాల్టి కార్యక్రమం సమాప్తం. Chaz bro, that's really not fair, bro. Why is it not fair, bro? Because you didn't call me. You came in late. Change your hand. Why Chaz bro. You came in late, right? You came late or no? Sir, ready అయితుండే sir. రెడీ అయితుండే. ఆ కాల్ ఎందుకు ఆడుతుండే? మా రిషిల్ గారు రెడీ అవుతున్నారు సార్. రిషిల్ గారు రెడీ అవుతూ ఉన్నారు అనమాట. అవును, ఆ టక్సీడో వేసుకొని రావడానికి కొంచెం కష్టం అవుతుంది. ఆ బోటై నువ్వు కట్టుకున్నావా లేకపోతే ఎవరిని కట్టించారా? ఇంకొకరు కట్టించారు చాజ్ బ్రో. ఇంకెవరు కట్టించారు? ఆ బోకు వీడిని కట్టారు. రెడీ ఆ పాడడానికైతే? ఎస్ చాజ్ బ్రో. రిషిల్ నాకు ఈ వీని ప్రొడ్యూసర్స్ ఎవరు ఇంకా నేను చూడలేదు. మమ్మీ డాడీ, రిషిల్ మమ్మీ డాడీ. రిషిల్ మమ్మీ డాడీ సార్. ఓకే సార్. రే నిజం, ఒక్క నిమిషం. వాళ్ళేనా మీ మమ్మీ డాడీ? అవును చాజ్ బ్రో. నిజంగానా? నిజంగా. అంటే వాళ్ళకేం పెట్టకుండా నువ్వే తినేస్తున్నావా? లేదు చాజ్ బ్రో, అట్లా ఎందుకు చేస్తా? అట్లా చేయవు కదా. చెయ్యను చాజ్ బ్రో. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? అప్పడం. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దాంట్లో అప్పడం నలిపి బాగా కలుపుకొని తింటే ఎట్లా ఉంటుంది తెలుసా? ట్రై చేసావు ఎప్పుడైనా? లేదు చాజ్ బ్రో. వాట్ ఆర్ యు టాకింగ్ బ్రో? అప్పడం హాట్ రైస్ విత్ ఘీ, వాట్ అ బ్రిలియంట్ కాంబినేషన్ తెలుసా? నాకు నిజంగా తెలియదు అది ఇప్పటిదాకా. ఈ ఎపిసోడ్ అయిపోయి రేపు ఇంటికి వెళ్ళాక నువ్వు అది ట్రై చేసి నెక్స్ట్ వీక్ నువ్వు నాకు చెప్పాలి. చాజ్ బ్రో, వాట్ అ బ్రిలియంట్ ఐడియా చాజ్ బ్రో అని. ఓకే చాజ్ బ్రో. ఓకే బ్రో. వాట్ సాంగ్ ఆర్ యు గుడ్? పప్పు తప్పళ్ళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం మన భోజనం. అంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? అవునా చాజ్ బ్రో. నాన్నగారి పాటంతా. నాకు ఇప్పుడు అప్పడం కావాలి, వేడన్నం మీద ఒక 4 చుక్కలు నెయ్యి తినేస్తావా? ఉట్టి అన్నం నెయ్యి కలుపుకొని తినను నేను. ఇది ఒకసారి ట్రై చేసి చూడు, ఓకేనా? ఓకే చాజ్ బ్రో. ఫుడ్ గురించి మానేసి పాటకి దిగుదాం. చాజ్ బ్రో, నువ్వు అన్ని చెప్పే ముందు నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు బ్రో. నువ్వేం చెప్పకు, నన్ను ఏం చెప్పాలో నేను షటప్ బ్రో. చెప్పు బ్రో. సాంగ్ పేరు కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, సింగర్ మన మ్యూజిక్ మాస్టర్, తర్వాత ఇంకా లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్. ఇంకేమైనా ఉందా మ్యాటర్ డేటా? ఇంకా లేదు సార్. సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. యువర్ సన్ ఆఫ్ కృష్ణ చైతన్య కమ్మరి. కృష్ణ చైతన్య కమ్మరి. ఆల్ ద బెస్ట్. సూపర్ గా పాడు. ఓకే ఓకే. Just like there's no tomorrow. Well, I didn't see that come. Dance. Cocktail తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైచి నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, వెస్ట్ సైడ్ టకీలా मैं हूं अकेला, రావే ఓ పిల్ల मैं మజ్ను తు లైలా, हम तुम ఇవాళ సంథింగ్ అనేలా, రమ్ పంచుకోలా ప్రపంచం వినేలా, కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, వెల్కమ్ టు ద పార్టీ అబ్బా టచ్ మీ, కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, వెల్కమ్ టు ద పార్టీ అబ్బా టచ్ మీ, కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, కమ్ టు ద పార్టీ
మరొకసారి రాదుగా డియర్స్ ఇలాంటి ఛాన్స్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Subbalakshmi. Welcome to the party. Hey, touch me, yeah. Come to the party. Hey, Subbalakshmi. Come to the party. Abba touch me, yeah. Come to the party. Hey, Subbalakshmi. Come to the party. Abba touch me. Oh, yeah, yeah, yeah. ఎంత ఆర్మీ కావాలో నీ అందం కాయాలంటే న్యూక్లియర్ వార్ జరగాలేమో నిన్ను పొందాలంటే జీన్స్ గా జన్మెత్తాల నిన్నంటుకు తిరగాలంటే ఇంటిమేట్ సెంట్ అవ్వాలని వంచిని తాగాలంటే జాక్ అండ్ జిల్ let's have some thrill. Hey beautiful you are the looks to kill. Sara dil khol rock and roll begu వేసి సిగ్గు చంపుదాం. Oh baby doll come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba come to the party. Hey Subbalakshmi. Come to the party, Abba touch me. Come to the party. Hey Subbu. Come to the party, Abba touch me. Ah Subbalakshmi. పాడావా నువ్వు? అవునన్నా. ఇప్పుడు నేను చూస్తుంటే నువ్వు అసలు నేను ఇప్పుడే పాడబోతున్నాను అన్నట్టుగా. ఏంటన్నా? ఇటు నుంచోరా. అటెన్షన్ సార్, మీరు కూడా ఇంత ఎనర్జీ ఇవ్వలేదు సార్ ఈ పాటకి. సార్ నాకు యాక్చువల్లీ రియలైజ్ అయింది ఏమంటే నేను కూడా ఇలా పాడాల్సింది. నేను ఆ రోజు నాకు ముందే వీడు పాడే చూసింటే ఇలా పాడేవాడిని. కరెక్ట్. ఇంకోటి ఏమంటే వీడు కళ్ళు, చరణ్ గారు మీరు అక్కడ నాకు అక్కడి నుంచి కూర్చున్నారు, కనపడలేదండి ఏమీను. ఒక్కసారి చరణ్ గారు మీరు వాడి కళ్ళు చూడాలి వాడు పాడేటప్పుడు ప్లీజ్. సార్ ఆ కళ్ళు ఒక్కసారి ఆ కళ్ళు అలా చేసుకుని పాడరా. అవే కళ్ళు. ఓకే సార్. ఆర్మీ కావాలి. ఎంత అమ్మో భయం వేస్తుంది బాబు. అవును ఇంకా వస్తుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి రాకపోతే నీకు ఉందిలే అలా అన్నట్టుంది. ఎందుకురా అలా హ్యాపీ సాంగ్ రా, ఎందుకురా కళ్ళు అలా అలా. మత్తు సార్. సార్ ఏంటి సార్ అది? మత్తు. మత్తా? అవును సార్. మత్తులో కళ్ళు అలా అవుతుందా? మత్తులో కళ్ళు ఇలా అవుతుంది. ఎలా అవుతుంది? అలా మత్తు కాదురా అది, నువ్వు మత్తు ఇలా చేస్తున్నావు. కమ్ టు ద అలా కాదు, మత్తులో కమ్ టు ద పార్టీ. కానీ వాట్ అన్ ఎనర్జీ దిస్ గైస్. థ్యాంక్ యూ సార్. అమేజింగ్. కొన్ని చోట నీదే ఏదో వర్డ్స్ అంతా వేసుకున్నావు, నువ్వు లిరిక్ రైటర్ కూడా అయిపోయావు. కానీ ఏం చేసి ఇంకా వెళ్ళలేదు, మత్తు కదా. మత్తులో మరి అంతే కదా, మత్తు శృతిలో పాడిందే గొప్ప విషయం. ఇంకా వర్డ్స్ కూడా మీరు మత్తులో జాక్ అండ్ జిల్ లెట్స్ హావ్ ఎ బేబీ బాయ్. నైస్, బాగుండింది. నువ్వు ఎంజాయ్ చేసావా? ఎస్ సార్, చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు. రిషిల్, విజయ్ గారు చెప్పినట్టు ఎనర్జీ పాటలో ఎక్కడ మొదటి నుండి చివరి వరకు ఎక్కడ తగ్గలేదు. రెండవ చరణంలో మొదటి 4 వాక్యాలు చాలా బాగా పాడావు. కొంచెం అక్కడక్కడ ఒడిదుడుకులు ఉన్నాయి, మొదటి చరణంలో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. తర్వాత పల్లవిలో కూడా కాక్టైల్ తాగిన కోతిన తర్వాత వచ్చే ఒక ట్యూన్ ఉంది కదా, ఆ ట్యూన్ అందంగా రావాలని నా అభిప్రాయం. కొంచెం ఆ రాగం ఇంకా అందంగా రావాలి. గట్టిగా పాడావు, చక్కగా శక్తివంతంగా పాడావు, అందరినీ అలరించావు. కానీ ఇంకా పాటలో ఇంకా రాగం ఉంది, దాని మీద కూడా దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నీ శక్తికి, నీ అంకిత భావానికి, నీ చిత్తశుద్ధికి అది కూడా తోడైతే మంచి గాయకుడు అవుతావు. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంట్రా ఓకే? ఏమైనా అర్థమైందా మాస్టర్ చెప్పింది? అవును చెప్పు, రిపీట్ చేయి.
రాగం మీద కొంచెం దృష్టి పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పాను సార్. ఎలాగన్నారు? రాగం మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడితే మంచిగా ఉంటుంది అన్నాను. వెరీ గుడ్, అర్థం చేసుకున్నాం. ఇప్పుడు సునీత మేడం గారు మాట్లాడతారు. రిషల్, నేనేం చెప్తానని నువ్వు అనుకుంటున్నావు? నేను ఎలా చెప్తాను నువ్వు చెప్పు. నేనేం జడ్జిమెంట్ ఇస్తాను నువ్వు చెప్పు. నాకు అట్లా రాదు మ్యామ్. నీలా చెప్పరా, నేనేమనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. సో ఓవరాల్గా నాన్న నువ్వు చాలా మంచి అబ్బాయివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనెస్టీ ఉంది నీలో. ఈ మధ్యకాలంలో చుట్టుపక్కల ఎవరిలోనూ ఇంత ఆనెస్టీ చూడలేదు నేను. ఫస్ట్ థ్యాంక్ యూ మ్యామ్. దానికి నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను, నిన్ను నీ పేరెంట్స్ని కూడా. యూఆర్ సచ్ అ వండర్ఫుల్ బాయ్. నువ్వు సాధన తక్కువ చేస్తున్నావేమో అని నాకు ఏదో చిన్న డౌట్ వస్తుంది. ఇంకా బాగా పాడగలిగే కెపాసిటీ నీకుంది. అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇంకా బాగా సాధన చేసి ఇంకా మంచి మంచి పాటలు పాడు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంట్లో చాలా కామ్గా ఉంటాడు, క్వైట్గా ఉంటాడా? ఉండడు సార్. విపరీతం అల్లరా? అవును, చాలా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. లాస్ట్ వీక్ ఏం చేశాడు? అంటే మరీ అంత ఏమంటారు మరీ అంత ప్రాబ్లమాటిక్గా అట్లా ఏం చేయదు. టీవీ చూడొద్దు అంటే టీవీ అంటే ఇప్పుడు రిషల్ సింగింగ్ నేర్చుకో అని చెప్పేసి అన్నాం అనుకోండి, అప్పుడు సింగింగ్ చేయడు, వెళ్ళి టీవీ చూస్తా అంటాడు. సరే టీవీ చూడు అంటే అప్పుడు నేను కీబోర్డ్ ప్లే చేస్తా అంటాడు. లేదు అని అంటే నేను సైక్లింగ్ చేస్తాను. అట్లా ఒకటి చెప్పింది అది చేయకుండా వేరే చేస్తా అంటాడు. ఏదో బెదిరిస్తున్నావు చూపులతోనే మీ అమ్మ నాన్నని? సార్ మీకు మా ప్రోగ్రామ్ తరఫున జెడ్ సెక్యూరిటీ ఇస్తాం సార్. పాడుతా తీయగా అయ్యేదాకా మీకు జెడ్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనీవేస్ మీకు అవార్డు ఇవ్వాలి మీ ఇద్దరికిను, నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. అయిపోయిందా? పాడేసావా? ఎస్ జాస్ బ్రో. ఓకే బ్రో. నవ్వుతూ అలా ఆఫ్ అయి పెడతారు చూసారా? భయం వేస్తుందిరా అలా. రే నాకు రాత్రి నిద్ర రాదురా. నాకొద్దురా అమ్మాయికు, నాకొద్దు. అమ్మో నాకు భయం.